హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరోస్ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచి మనోజ్ కలిసి నటించిన భైరవం మూవీ ఫస్ట్ 3 days మంచి కలెక్షన్స్ని సాధించిన ఆ తర్వాత వర్కింగ్ డేస్లో అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ని సాధించలేకపోయింది. ఈ మూవీ 9వ రోజు కొంచెం గ్రోత్ని చూపించగా 10వ రోజు ఆదివారం అయినా కూడా కలెక్షన్స్లో గ్రోత్ని చూపించలేదు. భైరవం మూవీ 10వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్గా భైరవం మూవీ 10వ రోజు 38 లక్షల వరకు షేర్ని, 80 లక్షల వరకు గ్రాస్ని మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ని అందుకోవటం కష్టమే అని చెప్పాలి. 10 రోజుల్లో వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 2,89 లక్షల వరకు షేర్ని, సీడెడ్లో 97 లక్షల వరకు షేర్ని, టోటల్ ఆంధ్రాలో 3,18 లక్షల వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 7,04 లక్షల వరకు షేర్ని, 12,45 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలిపి 86 లక్షల వరకు షేర్ని సాధించి వరల్డ్ వైడ్గా 7,90 లక్షల వరకు షేర్ని, 14,35 లక్షల వరకు గ్రాస్ని సాధించింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్ల వరకు ఉండటంతో ఇంకా 9 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయవలసి ఉంది. ఫుల్ రన్లో ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.